హాయ్ అందరికీ. స్కంద షష్ఠి రోజున పూజ చేసినట్లయితే వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది, అలాగే వంశాభివృద్ధి పెరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ పూజ చేసుకుంటే. అంతటి గొప్ప పూజ ఇది. మీరు తప్పకుండా చేసుకోండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది నా అనుభవంతో చెప్తున్నాను. ఈ రోజున తప్పకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజ అయితే చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను పూజ. సరే, ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర తెలుసుకుందాం కొంచెం. ఈ చరిత్ర తెలుసుకున్న వాళ్లకు మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల. ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వివాహం కూడా ఈరోజే జరిగింది. అంతటి గొప్ప రోజైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామి సర్పముగా ఎలా మారాడంటే, సర్పరూపంలో ఉన్న శ్రీవల్లిని వివాహం చేసుకోవడం కోసం కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిగా మారాడు. స్వామివారి వివాహం ఈరోజే అయింది కాబట్టి ఈ రోజున ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామికి వివాహం కాని వాళ్ళు పూజ చేసినట్లయితే వివాహం తప్పకుండా అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఉమామహేశ్వరుల పుత్రుడు. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి జన్మించాడు. ఈ స్వామి పార్వతికి జన్మించలేదు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో అక్కడికి వస్తాడు. అది గమనించిన పరమేశ్వరుడు తన తేజస్సును అగ్నిలో ప్రవేశపెడతాడు. తేజస్సును భరించలేక అగ్నిదేవుడు భూమిలోకి ప్రవేశపెడతాడు. తేజస్సును భూమిమాత కూడా భరించలేక ఆ తేజస్సును గంగలో ప్రవేశపెడుతుంది. గంగామాత కూడా ఆ తేజస్సును భరించలేక అక్కడున్న షట్కృతుల్లో పెడుతుంది. అలా ఈ స్వామి ఆరముఖాలుగా ఉన్న ఒక బాలుడిగా జన్మిస్తాడు. షణ్ముఖుడు, కార్తికేయుడు, స్కందుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ స్వామి అని ఇలా 6 పేర్లతో మనము ఈ స్వామిని అయితే పిలుచుకుంటాము. ఇలా ఉన్న శిశువుని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి కైలాసానికి అయితే తీసుకొని వెళ్తారు. ఆ స్వామి ఇప్పుడు మనము కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాము. ఈ స్వామికి ఇష్టమైన నైవేద్యం వడపప్పు, అంటే పెసరపప్పు అని కూడా అంటారు. నేను పెసరపప్పు పెట్టి ఈ స్వామివారిని ఈరోజు పూజించుకున్నాను. అలాగే కందిబ్యాళ్ళతో దీపారాధన అంటే స్వామివారికి చాలా ఇష్టమట. అందుకనే నేను కందిబ్యాళ్ళతో దీపారాధన చేసుకున్నాను. నేను చెప్పిన కథలోనైనా లేకుంటే నేను చేసిన పూజలో అయినా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నా వీడియో చూసిన వాళ్ళకందరికీ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఆ షణ్ముఖుని ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారి రంగా. చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అనేది చేసి వెళ్ళండి.
ఈ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే మా అమ్మ అహోబిలం వెళ్ళారు, అహోబిలం నుండి నాకు ఈ ఫోటో తెచ్చిచ్చారు. ఎలాగా నేను సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదు, ఎలా పూజ చేసుకోవాలా అని అనుకుంటుంటే మా అమ్మ నాకు ఈ ఫోటో తెచ్చిచ్చారు. ఈ ఫోటో ఇంటికి రాగానే నాకైతే ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైపోయింది. ఈ పూజలో ఫస్ట్ అయితే మనము గణపతిని పూజించుకోవాలా, తర్వాత మురుగనికి అంటే కుమారస్వామికి దీపారాధన చేయాలా. మీరు ఫస్టే చూసి ఉంటారు, నేను ఇలా చేసుకున్నాను. నేను కందిబేల దీపారాధన చేశాను కదా, ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత ఇష్టమైందని ప్రతిరూపంగా 2 పూలు కూడా కింద పడ్డాయి. అంత ఇష్టమైంది ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఈ పూజ. అంటే అంటారు కదా, స్వామి ఆశీర్వాదం పూల రూపంలో కింద పడుతుంది అని, అందుకనే అన్నాను అన్నమాట నేను. సరే, కందిబేల దీపారాధన ఎలా చేసుకోవాలంటే, ఒక ప్లేట్లో కందిబేలు తీసుకోవాలా, బియ్యం పిండితో ప్రమిదన అయితే చేసుకోవాలా. ఆ ప్రమిదకి పసుపు కుంకుమ ఎర్రటి అక్షింతలు సమర్పించాలా. తర్వాత అందులో కొంచెం ఇది ఒత్తి వేసి, ఒత్తిలో నెయ్యి కానీ నూనె కానీ వేసి మనము దీపారాధన అయితే చేసుకోవచ్చు ఆ షణ్ముఖునికి. ఈరోజు ఈ నెలలో కుదరలేదంటే జనవరి 5వ తేదీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, కుమార షష్ఠి అని వస్తుంది, ఆ రోజైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే. సుబ్రహ్మణ్య స్వామికి 6 అనే అంకె అంటే చాలా ఇష్టం అంట, అందుకే ఆ సుబ్రహ్మణ్య స్వామిని 6 పేర్లతో పిలుస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలన్నా ఎర్రటి అక్షింతలన్నా సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమంట. ఇక వీడియో ముగించేలోపు మరొక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారి రంగా.